తెలంగాణ సర్వపిండి. తెలంగాణ సర్వపిండి ఫస్ట్ పిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసి మంచిగా ఇగో బియ్యపిండి వేస్తున్నా. వేసి ఇగో ఎల్లిగడ్డ వేయాలి. దంచాల మంచిగా ఎల్లిగడ్డను మంచిగా దంచి ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలి. ఎల్లిగడ్డ పేస్ట్ వేసి ఇంట్లో జీలకర్ర ధనియాలు మంచిగా నలిసి ఇంట్లో పోయాలి. ఉల్లిగడ్డ మంచిగా సన్నం తరిమి ఇంట్లో వేయాలి. కరివేపాకు తగినంత వేసుకోవాలి. ఎంత అవసరం అవుతుందో కరివేపాకు మంచిగా కడుక్కొని ఫ్రెష్గా తగినంత వేసుకోవాలి. ఎంత అవసరం అయితే అంత వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. మిర్చి తగినంత కొంచెం ఓమా వేసుకోవాలి. కొంచెం అంతా ఓమా వేసుకోవాలి. టేస్ట్ మంచిగా వస్తుంది. ఈ పిండి మొత్తం నువ్వులు వేయాలను. యాది మరిచిన నువ్వులు కూడా మంచిగా తగినన్ని పోసుకోవాలి. మంచిగా టేస్ట్ వస్తుంది. నువ్వులు మంచిగా పోసుకొని అన్నీ వేసుకొని పిండి మంచిగా తడుపుకొని ఒత్తుకోవాలి. మంచిగా తడపాలి. మంచిగా తడపాలి. తగినన్ని నీళ్ళు పోసుకుంటా మంచిగా కలపాలి. కలిపితే మంచిగా వస్తుంది. ఇట్లా మంచిగా తగినంత కలుపుకొని పెట్టుకుంటే టేస్ట్ కలపంగానే మంచిగా కలిపినాక మీకు ఇవి పెడతా. మంచిగా కలుపుతా. ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలి. మళ్ళా నేను పెట్టేటప్పుడు చూపెడతాను. ఇట్లా ముద్ద వేసుకోవాలి. మంచిగా ఇట్లా ముద్ద వేసుకోవాలి. ఇట్లా ముద్ద వేసుకొని ఇట్లా మంచిగా ముద్ద వేసి ఇట్లా ముద్ద వేయాలి. ఇట్లా ఇట్లా నూనె పోసుకోవాలి. ఇట్లా నూనె పోసుకొని ఇట్లా మంచిగా ఇట్లా అనాలి. ఇట్లా మంచిగా స్మూత్గా అనుకొని ఇంట్లో పెట్టాలి. మీ దాంట్లో సర్వపిండి పెట్టుకునేది లేకుంటే దోశల పీఠం మీద పెట్టుకోవచ్చు. సర్వపిండి మంచిగా పెట్టుకోవచ్చు. ఇట్లా చూడండి. ఇట్లా పెట్టుకొని ఇట్లా ఒత్తుకోవాలి. ఇట్లా ఒత్తాల. ఇట్లా ఇట్లా ఒత్తాలి. ఇట్లా ఒత్తి ఇట్లా రంధ్రాలు చేయాల. మంచిగా ఉడుకుతుంది ఇది. ఇట్లా రంధ్రాలు చేసుకొని నూనె పోసుకోవాలి తగినంత. తగినండరు చాలు చేసుకోవాలి. సిలిండరు అంటి పెడుతుంది. సర్వపిండి పెడుతున్నా. పొయ్యి మీద పెట్టేసిన
మూత పెడుతున్నా, ఒక 5 నిమిషాలు అయినాక చూద్దాం, చూపెడతాం మీకు. దోశల పేనం ఉన్నది, సైడ్కి ఇంకొకటి పెట్టేస్తున్నా. ఇప్పుడు ఎట్లా పెట్టినో అట్లనే ఇది కూడా ఒకటి అయినాక ఒకటి పెట్టుకోవాలి. ఇట్లా 2 దోశల పేనాలు ఉంచుకోవాలి, ఒకటి అయినాక ఒకటి పెట్టుకోవాలి, బాగుంటుంది. ఇప్పుడు నువ్వే అడ్డము నువ్వు. అయ్యో, ఇప్పుడు పెట్టింది చూద్దాం. మంచిగా కాలింది ఇది. ఇగో మంచిగా కరకర మంచిగా టేస్ట్గా ఉండాలంటే ఇగో ఇట్లా ఇట్లా మరలేసుకోవాలి, మరోవైపు మరలేసుకోవాలి, బాగుంటుంది. చూసి మీకు నచ్చితే నాలాగా ప్రాసెస్ పెట్టుకోండి, నచ్చితే. ఇది అయింది, ఇది తీస్తున్నా. ఇగో ఇట్లా తీసుకోవాలి, నూనె మంచిగా అడపేసుకోవాలి, బాగుంటుంది. ఇగో ఇట్లా తీసి ఇట్లా వేసుకోవాలి. సర్వ పిండి మీకు మన నచ్చినట్టయితే లైక్ చేయండి, నాకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.